రవి అండ్ హారిక వీరిద్దరూ బెంగళూరులో ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. 4 years వీరి పరిచయం ప్రేమగా మారి 1 year అవుతుంది. రవి, రేపు నువ్వు వైజాగ్ తప్పకుండా వెళ్ళాలా? ఎందుకంటే ఇది మన లవ్ ఫస్ట్ యానివర్సరీ కదా. అవును హారిక, కానీ వెళ్ళక తప్పదు. మేమందరం కలిసి 5 years అవుతుంది. ఈ పార్టీకి అందరి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. నా కాలేజ్ ఫ్రెండ్స్ 2 years నుండి ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. సో ఖచ్చితంగా వెళ్ళాలి. పోనీ ఒక పని చేద్దామా? నువ్వే చెప్పావు కదా నీ ఫ్రెండ్స్ చాలా మందికి పెళ్లి అయి ఉండొచ్చు అని. వాళ్ళు ఎలాగో వాళ్ళ భార్యలతో వస్తారు, అలానే నేను నీతో వస్తాను. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేసినట్టు ఉంటుంది, అలాగే మన లవ్ యానివర్సరీ పార్టీ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఓ అదాని ప్లాన్. సరేలే వెళ్దాం. నైట్ 8 లోపు రెడీగా ఉండు. నేను కార్ తీసుకొని వస్తాను. నైట్ జర్నీయా? నోవే, నాకు చాలా భయం. అలా అంటే ఇలానే. నైట్ స్టార్ట్ అవుతేనే కదా మార్నింగ్ వరకు వెళ్ళగలం. నిజమే, కానీ నాకు రాత్రి చీకటి అంటే చాలా భయం. సరేలే, మార్నింగ్ 5 వరకు రెడీగా ఉండు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్దాం. అలా ఇద్దరు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. Your attention, please. Please do not smoke in the terminal building. రవి, నీకు కాలేజ్లో ఏమైనా లవ్ ఎఫైర్ ఉన్నాయా? చచా, నో వే. అవునా? సరే, ఇప్పుడు వెళ్ళక మీ ఫ్రెండ్స్ కలుస్తారు కదా, ఏమైనా ఎఫైర్ ఉందని తెలియాలి. అయిపోతావ్. చాలే. అవును, ముందు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ కాలేజ్కి వెళ్దాం, తర్వాత హోటల్కి వెళ్దాం. రవి అండ్ హారిక ఇద్దరు కాలేజ్కి వెళ్ళి అక్కడ రవి ఫ్రెండ్స్ని కలిశారు. అలా అక్కడే కొంత సమయం గడిపి లంచ్ కోసం ఫ్రెండ్స్ అందరూ కలిసి రెస్టారెంట్ వెళ్ళారు. అక్కడ లంచ్ అయ్యాక రవి అండ్ హారిక హోటల్కి వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం రవి అండ్ హారిక పబ్కి వెళ్ళారు. అక్కడే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా ఒక 2 hours తర్వాత హారిక కజిన్ స్వాతి కనపడడంతో తను వెళ్ళి స్వాతితో మాట్లాడుతూ ఉంది. రవి తన ఫ్రెండ్స్తో మాటల్లో బిజీగా ఉన్నాడు. టైం 11 అవుతుంది. లేట్ అవ్వడంతో హారిక స్వాతి ఇంటికి వెళ్తా అని రవికి చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. రవి చాలాసేపు అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేశాడు. రూమ్కి వెళ్దామని బయటకి వచ్చారు. చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. రవి తన ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్తున్నాడు. రవి హోటల్ లోపలికి వెళ్తున్నాడు, కానీ హోటల్లో ఎవ్వరూ కనపడట్లేదు. ఆల్రెడీ ఫుల్గా తాగి ఉండడంతో రవి అవేం పట్టించుకోకుండా వెళ్తున్నాడు. రవికి అది చూడగానే తాగిందంతా దిగిపోయింది. మళ్ళీ పవర్ రావడంతో కళ్ళు నిమురుకొని చుట్టూ చూశాడు.
దూరంగా ఏదో ఆకారం. రవికి భయం స్టార్ట్ అయింది. అయోమయంలో ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ హోటల్ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళాడు. రవి భయంతో త్వరగా తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బెడ్ పై పడిపోయాడు. బ్రెయిన్లో భయం, బాడీ మొత్తం తాగిన మత్తులో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే బయట నుండి ఏవో అరుపులు. ఆ సౌండ్స్కి రవి నిద్ర లేచి బయటకి వచ్చి చూశాడు. అక్కడ చాలామంది ఉండటం గమనించి దగ్గరికి వెళ్ళి చూశాడు. అది చూసి రవి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఏంటి, నేను చనిపోయానా? అసలు రాత్రి ఏం జరిగింది? మళ్ళీ పవర్ రావడంతో కళ్ళు నిమురుకొని చుట్టూ చూశాడు. దూరంగా ఏదో ఆకారం. రవికి భయం స్టార్ట్ అయింది. అయోమయంలో ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ హోటల్ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళాడు. హారిక,